క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. అంటే నా దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠానికి వెళదామండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను. నీ కంటిలో ఉన్న దూలమునెంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచడయ్యాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయలేమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకున్నాను, అప్పుడు నీ సహోదరుని కంటిలో నన్న నలుసును తీసివేయటగా నీకు తేటగా కనపడను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాయా. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే వేషధారి. ఈ రోజున మనుషులు ఎలా జీవిస్తున్నారంటే వేషం వేసుకొని జీవిస్తున్నారు. పైకేమో వైట్ అండ్ వైట్ వేసుకోవటం, పైకేమో ముసుగులు వేసుకోవటం, తర్వాత ఏమో లోపలంతా క్రూరత్వం. చర్చిలోనేమో భక్తి, బయటేమో ముక్తిలాగా చేస్తున్నారు. అంటే బయటేమో ప్రవర్తన సరిగా లేదు. ఇక్కడ ఎదుటున్న వారిని తప్పులు పట్టాలని ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. ఎవరు వీరు అంటే క్రైస్తవులే. వీరు ఏం చేస్తారు అని అంటే, వీరు ఎదుటున్న తన సహోదరుని విషయంలో కానీ ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేస్తున్నారంటే తప్పులు పట్టాలని చూస్తూ ఉన్నారు. నీవు తప్పులు పట్టే ముందు, వారిని నువ్వు సరిచేసే ముందు, నీవు నీ తప్పు, నీలో ఏదైతే లోపం ఉందో దాన్ని నువ్వేం చేయాలి? సరి చేసుకో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, వేషధారి, మొదట నీ కంటిలోనున్న ఏముందంట? దూలమును తీసివేసుకొనుము. నీ కంటిలో దూలమే ఉంది. నీ సహోదరుని కంటిలో నువ్వు నలుసెత్తులాడాలని చూస్తున్నావు. నువ్వు పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నావు, కానీ వాడు చేసే తప్పు దాన్ని నువ్వేం చేయాలని చూస్తున్నావంటే అది పెద్దగా నీకు కనబడుతూ ఉంది. అంటే వాడు చేసేది ఇంతే, కానీ నీకెంతగా కనబడుతుంది, కానీ నీలో ఇంకెంతో పెద్దది ఉంది. అందుకని మొదట నీ కంటిలోనున్న దూలమును తీసేసుకో. తర్వాత ఎదుటిన్న నీ సహోదరుని కంటిలో నలుసు నీకు తేటగా. వేషధారి అని చెబుతున్నారు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుని అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడదు. నీలోనే లోపాలు ఉన్నాయి, నీలోనే తప్పులు ఉన్నాయి. ఇంకా ఎదుటిన్న వారి నీ సహోదరునికి నువ్వేమి చెప్పగలుగుతావు? ముందు నీలో ఉన్న ఆ లోపం ఏదైతుంది, ఏ తప్పు అయితే ఉందో దాన్ని నువ్వు సరి చేసుకో. ఆ తర్వాత వాళ్ళ తప్పులు నీవు సరి చేయొచ్చు. ఒకరిని బైబిల్ చెబుతున్న విషయం ఏంటి? హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, కానీ నీ ప్రవర్తన సరిగా ఉండాలి. నువ్వు సరిగా లేకుండా ఎదుటిన్న వారిని ఏమి సరి చేయగలుగుతావు? అందుకని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, వేషధారి, నీ కంటిలో ఏముంది? దూరం ఉంది, దాన్ని తీసేసుకో. తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడాలి. ఈ వాక్యం మీ హృదయంలో ఉండాలి. అంటే దీని భావం ఇక్కడ ఏమని చెప్తున్నారనంటే, ముందు మనలో ఉన్న ఏ తప్పు అయితే, ఏ లోపం అయితే ఉందో దాన్ని తీసేసుకుంటే వాళ్ళు ఎలా జీవిస్తున్నారో అన్నది నీకు అర్థమవుతుంది.
నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వారి తప్పులు సరిచేయాలని నువ్వు ఒకవేళ అనుకున్నా కానీ నీకు అవి వల్ల కాదు వినవు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ